పిల్లల విషయంలో కానీ, నీ భార్యాభర్తలు కానీ, నీ కుటుంబంలో బద్ధకపు ఆత్మని తరిమేసేయండి, సోమరితనపు ఆత్మని తరిమేయండి. చదువు విషయంలో కూడా పెండింగ్ వద్దు, చేయాల్సిన పని విషయంలో పెండింగ్ వద్దు, నీకు అప్పగించబడిన బాధ్యత విషయంలో పెండింగ్ పెట్టొద్దు. ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలి, ఏ రోజు కీడు ఆ రోజు చాలు అంటున్నాడు. అలానే ఆత్మీయ విషయాల్లో కూడా బద్ధకం చూపించకూడదు. బాప్టిజం తీసుకునే విషయంలో కూడా పెండింగ్ పెట్టకూడదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం ప్రభు అన్నాడు. రేపు అనేది నీది కాదు, అది ఎవరిది కాదు. ఈరోజు ఏదైతే ఈ గంట ఈ సమయం దేవుడు మనకి ఇచ్చాడు, ఇదే మంది అనుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే, అది విద్యార్థులు కానివ్వండి, అటు మీరు వ్యాపారములు చేసుకునేవారు కానివ్వండి, మీరు యవనస్తులు కానివ్వండి, ఎప్పుడో వచ్చే ఉద్యోగం కోసం ఖాళీగా 2 సంవత్సరాలు టైం వేస్ట్ ఎందుకు చేసుకోవటం? ఈ టైంలో నువ్వేం చేయగలవో అది చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే ప్రభు నీ కష్టాన్ని చూసి నేను దీవించడం ప్రారంభిస్తాడు. ఆయన కష్టపడి పనిచేసే వాళ్ళ మీదకి దేవుని కన్ను ఉంటుంది, శ్రద్ధగా పనిచేసే వారి మీద దేవుని కన్ను ఉంటుంది. అది భక్తి అయినా, అది ప్రార్థన అయినా, అది ఉపవాసమైనా, అది పని చేయటైనా సరే, శ్రద్ధ కలిగి నువ్వు ఉన్నావంటే తప్పకుండా నువ్వు ఐశ్వర్యవంతుడు అయి తీరుతావనేది దేవుని యొక్క చిత్తమైన దైవ